మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఒక కూలీ, ఎవరైనా మనకి ఆర్టిస్టులు గుర్తుకు రారు, క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. పార్ట్ ఆఫ్ ఎల్సీయూ ఇది. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. రిటైర్మెంట్ అఖిల్కి ఉంటుంది, జైకి ఉంటుంది, కానీ రిటైర్మెంట్ నాకు బ్రోక్ ఉండదు. ఎప్పటికీ బ్రోనే. దండం పెట్టి చెప్తున్నా అమల మేడం, నాగార్జున ఇలా బయటకు వదిలిపెడితే ఎవరో తన్నుకెళ్ళిపోతాడు. మన్మంతుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా. కింగ్ ఇండియాలో ఒక్కడేరా. అనిరుద్ధి బీజియం ప్రతి ఒక్క దానికి ఇచ్చి పడేసాడు అనిరుద్ధి మాత్రం. అనిరుద్ధి బీజియం లేకపోతే ఏ మూవీ ఉండదు. ఫస్ట్ నుండి ఆయన అనిరుద్ధి ఆయనకు ఒక రైట్ హ్యాండ్ టైప్. లోకేష్ కనగరాజ్ కి చంపి పడేసి 1 వీక్ లో 1000 కోర్స్ కలెక్ట్ చేస్తుంది. వార్ పోటీ లేకుండా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. పవర్ హౌస్ ఏది? కూలీ చూసి వస్తున్నానా? కూలీ పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ ట్యాగ్ లైన్ కి ఏదైతే ఉందో, ఆ పవర్ హౌస్ ట్యాగ్ లైన్ కి న్యాయం జరిగింది అన్న సినిమాలో. అసలు మామూలుగా లేదు సినిమా. నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే అన్న, ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో గానీ లేకపోతే హంటర్ తో గానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో గానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్లు ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు, ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు, అలా డ్రగ్స్ ఎక్కిచ్చాడు మాకు సినిమాలో. ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. ఎస్పెషల్లీ నాగార్జున గారి క్యారెక్టర్ నాగార్జున గారి క్యారెక్టర్ మాత్రం మామూలుగా లేదు. టాలీవుడ్ కి ఆయన కింగ్. ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ఇండియా ఇండస్ట్రీకి కింగ్. The movie is great in Tamil. Even Nagarjuna, the dubbing, everything was good in Tamil. The background music is so good in Tamil. Yeah, everyone's performing acting is so good. Nagarjuna is like the antagonist. He's the Aniyan music is the best thing in the scene. We've been listening to it while coming as well. We were playing the full song. Everywhere you go, you can hear it. Kohli powerhouse only. I'm sorry. Shruti Haasan has a very good role. It's a very emotional role. It's a very heartfelt, and at the end you will understand. Like it's a full orchestra. Maybe 700 to 800 వస్తుంది, బట్ కొంచెం ఓవర్సీస్ వర్కౌట్ అయ్యి హిందీలో ఇంకో సినిమా ఉంది కదా చెప్పలేదు. నాగార్జున గారిది తక్కువే ఉంది, స్క్రీన్ టైం కూడా తక్కువ ఇచ్చారు. రజనీకాంత్ గారిదే ఇంకా 1 man షో, మొత్తం సినిమా అంతా ఆయన బాగా సెట్ అయ్యారు. ఆ రోల్ కి ఆయన వేసుకున్న డ్రెస్ అవన్నీ ఫిట్ కూడా బాగా సెట్ అయింది నాగార్జున గారికి. మన నాగార్జున ఫ్యాన్స్ కాబట్టి దే ఎంజాయ్ చేద్దాం. మ్యూజిక్ వాజ్ ఓకే. మనం ఆల్బమ్ లో ఏవైతే వచ్చాయో సినిమాలో కూడా అవే పెట్టారు. సో సీన్స్ పరంగా పెట్టిన పరంగా బాగా చేశారు. లోకేష్ వాస్ గుడ్. ఫెంటాస్టిక్ కాదు కానీ ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే లోకేష్ యూఎస్పీ, ఆ ఫాస్ట్ టేకింగ్, ఆ ఎడిటింగ్ కట్స్ అవేవి లేదు. ఓవరాల్ గా ఒక మూవీ పరంగా అయితే చాలా బాగా చేస్తారు. ఆర్ట్ డైరెక్షన్ అయినా కానీ కొరియోగ్రఫీ కూడా బాగుంది. మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఒక కూలీ, ఎవరైనా మనకి ఆర్టిస్టులు గుర్తుకు రారు, క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. పార్ట్ ఆఫ్ ఎల్సీయూ ఇది. ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. రిటైర్మెంట్ అఖిల్కి ఉంటుంది, జైకి ఉంటుంది, కానీ రిటైర్మెంట్ నాకు బ్రోక్ ఉండదు. ఎప్పటికీ బ్రోనే. దండం పెట్టి చెప్తున్నా అమల మేడం, నాగార్జున ఇలా బయటకు వదిలిపెడితే ఎవరో తన్నుకెళ్ళిపోతాడు. మన్మంతుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా. కింగ్ ఇండియాలో ఒక్కడేరా. అనిరుద్ధి బీజియం ప్రతి ఒక్క దానికి ఇచ్చి పడేసాడు అనిరుద్ధి మాత్రం. అనిరుద్ధి బీజియం లేకపోతే ఏ మూవీ ఉండదు. ఫస్ట్ నుండి అనిరుద్ధి ఆయనకు ఒక రైట్ హ్యాండ్ టైప్. లోకేష్ కనగరాజ్ కి చంపి పడేసి 1 వీక్ లో 1000 కోర్స్ కలెక్ట్ చేస్తుంది. వార్ పోటీ లేకుండా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. పవర్ హౌస్ ఏది? కూలీ చూసి వస్తున్నానా? కూలీ పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ ట్యాగ్ లైన్ కి ఏదైతే ఉందో, ఆ పవర్ హౌస్ ట్యాగ్ లైన్ కి న్యాయం జరిగింది అన్న సినిమాలో. అసలు మామూలుగా లేదు సినిమా. నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే అన్న, ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో గానీ లేకపోతే హంటర్ తో గానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో గానీ మీరు కంపేర్ చేయకండి.
ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్లు ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు, ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ కోసం, రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు అలా డ్రగ్స్ ఎక్కిచ్చాడు మాకు సినిమాలో. ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. ఎస్పెషల్లీ నాగార్జున గారి క్యారెక్టర్ నాగార్జున గారి క్యారెక్టర్ మాత్రం మామూలుగా లేదు. టాలీవుడ్ కి కింగ్. ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ఇండియా ఇండస్ట్రీకి కింగ్. The movie is great in Tamil. Even Nagarjuna, the dubbing, everything was good in Tamil. The background music is so good in Tamil. Yeah. Everyone's performing acting is so good. Nagarjuna is like the antagonist. He's a. Indian music is the best thing in the scene. We've been listening to it while coming as well. We love the music. We were playing the full song. Everywhere you go, you can hear it. Kohli powerhouse only. I'm sorry. Shruti Haasan has a very good role. It's a very emotional role. It's a very heartfelt, and at the end you'll understand. Like it's a full orchestra. మేబీ 700 to 800 వస్తుంది, బట్ కొంచెం ఓవర్సీస్ వర్కౌట్ అయ్యి హిందీలో ఇంకో సినిమా ఉంది కదా చెప్పలేదు. నాగార్జున గారిది తక్కువే ఉంది, స్క్రీన్ టైం కూడా తక్కువ ఇచ్చారు. రజనీకాంత్ గారిదే ఇంకా వన్ మ్యాన్ షో, మొత్తం సినిమా అంతా ఆయన బాగా సెట్ అయ్యారు. ఆ రోల్ కి ఆయన వేసుకున్న డ్రెస్ అవన్నీ ఫిట్ కూడా బాగా సెట్ అయింది నాగార్జున గారికి. మన నాగార్జున ఫ్యాన్స్ కాబట్టి దే ఎంజాయ్ అవుతాం. మ్యూజిక్ వాజ్ ఓకే. మనం ఆల్బమ్ లో ఏవైతే వచ్చాయో సినిమాలో కూడా అవే పెట్టారు. సో సీన్స్ పరంగా పెట్టిన పరంగా బాగా చేశారు. లోకేష్ వాస్ గుడ్, ఫెంటాస్టిక్ కాదు కానీ ఇట్ వాస్ గుడ్. ఎందుకంటే లోకేష్ యూఎస్పీ ఆ ఫాస్ట్ టేకింగ్, ఆ ఎడిటింగ్ కట్స్ అవేవి లేదు. ఓవరాల్ గా ఒక మూవీ పరంగా అయితే చాలా బాగా చేస్తారు. ఆర్ట్ డైరెక్షన్ అయినా కానీ కొరియోగ్రఫీ కూడా బాగుంది. మాస్టర్, ఒక విక్రమ్, ఒక లియో, ఒక కూలీ, ఎవరైనా మనకి ఆర్టిస్టులు గుర్తుకు రారు, క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. పార్ట్ ఆఫ్ ఎల్సీయూ ఇది. ఎవడబ్బ సొత్తు కాదు ఆ టాలెంట్. లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది వైలెంట్. ఒకప్పుడు ఇండియాని చెక్ చేసింది కరోనా, ఇప్పుడు ఇండియన్ సోషల్ మీడియాని చెక్ చేస్తున్నాడు మన నాగార్జున. రిటైర్మెంట్ అఖిల్కి ఉంటుంది, జైకి ఉంటుంది, కానీ రిటైర్మెంట్ నాకు బ్రోకు ఉండదు. ఎప్పటికీ బ్రోనే. దండం పెట్టి చెప్తున్నా అమల మేడం, నాగార్జున ఇలా బయటకు వదిలిపెడితే ఎవరో తన్నుకెళ్ళిపోతాడు. మన్మంతుడు అంటే నాగేరా, నాగంటే కింగేరా. కింగ్ ఇండియాలో ఒక్కడేరా. అనిరుద్ధి బీజియం ప్రతి ఒక్క దానికి ఇచ్చి పడేసాడు అనిరుద్ధి మాత్రం. అనిరుద్ధి బీజియం లేకపోతే ఏ మూవీ ఉండదు. ఫస్ట్ నుండి ఆయన అనిరుద్ధి ఆయనకు ఒక రైట్ హ్యాండ్ టైప్. లోకేష్ కనగరాజ్ కి చంపి పడేసి 1 వీక్ లో 1000 కోర్స్ కలెక్ట్ చేస్తుంది. వార్ పోటీ లేకుండా పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. పవర్ హౌస్ ఏది? కూలీ చూసి వస్తున్నానా? కూలీ పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ ట్యాగ్ లైన్ కి ఏదైతే ఉందో, ఆ పవర్ హౌస్ ట్యాగ్ లైన్ కి న్యాయం జరిగింది అన్న సినిమాలో. అసలు మామూలుగా లేదు సినిమా. నేను సినిమాలో నెగిటివ్స్ అంటూ ఏం చెప్పలేను, అంత బాగుంది సినిమా అయితే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వస్తే అన్న, ఇది సపరేట్ స్టోరీ. జైలర్ తో గానీ లేకపోతే హంటర్ తో గానీ మీరు వేరే రజనీకాంత్ సినిమాలతో గానీ మీరు కంపేర్ చేయకండి. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్ క్యాస్ట్లు ఉన్నారు, మల్టిపుల్ ఇండస్ట్రీ నుంచి వేరు వేరు స్టార్స్ ఉన్నారు అని చెప్పి మీరు వేరే సినిమాతో మాత్రం కంపేర్ చేయకండి. ఇది సపరేట్ స్టోరీ అండ్ ఎల్సీయూ కూడా కాదు. ఇది కూడా చెప్తున్నా, నిన్ననే ఆల్రెడీ లోకేష్ మామ ట్వీట్ పెట్టాడు, ఇది ఎల్సీయూ కూడా కాదు, ఓన్లీ రజనీకాంత్ గారి కోసం, నాగార్జున గారి కోసం కూడా లోకేష్ మామ ఈ సినిమాని ప్రేమగా ప్రేక్షకులకు అందించాడు. అంతే ప్రేమగా మాకు ఎక్కేసింది. లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎలా చూపిస్తారు అలా డ్రగ్స్ ఎక్కిచ్చాడు మాకు సినిమాలో. ఫస్ట్ టైం ఇన్ని సినిమాల్లో లోకేష్ మామ సినిమాల్లో డ్రగ్స్ ఎక్కేసినాయి మాకు. ఎస్పెషల్లీ నాగార్జున గారి క్యారెక్టర్ నాగార్జున గారి క్యారెక్టర్ మాత్రం మామూలుగా లేదు. టాలీవుడ్ కి కింగ్. ఇప్పుడు చెప్తున్నా, ఆల్ ఇండియా ఇండస్ట్రీకి కింగ్. The movie is great in Tamil. Even Nagarjuna, the dubbing, everything was good in Tamil. The background music is so good in Tamil. Yeah. Everyone's performing acting is so good. Nagarjuna is like the antagonist. He's a. Indian music is the best thing in the scene.
We've been listening to it while coming as well. We love the music. We were playing the full song. Everywhere you go, you can hear it. Kohli powerhouse only. I'm sorry. Shruti Haasan has a very good role. It's a very emotional role. It's a very heartfelt, and at the end you'll understand. Like it's a full orchestra. మేబీ 700 to 800 వస్తుంది, బట్ కొంచెం ఓవర్సీస్ వర్కౌట్ అయ్యి హిందీలో ఇంకో సినిమా ఉంది కదా చెప్పలేదు. నాగార్జున గారిది తక్కువే ఉంది, స్క్రీన్ టైం కూడా తక్కువే ఇచ్చారు. రజనీకాంత్ గారిదే ఇంకా వన్ మ్యాన్ షో, మొత్తం సినిమా అంతా ఆయన యా బాగా సెట్ అయ్యారు. ఆ రోల్ కి ఆయన వేసుకున్న డ్రెస్ అవన్నీ ఫిట్ కూడా బాగా సెట్ అయింది నాగార్జున గారికి. మన నాగార్జున ఫ్యాన్స్ కాబట్టి దే ఎంజాయ్ చేద్దాం. మ్యూజిక్ వాజ్ ఓకే. మనం ఆల్బమ్ లో ఏవైతే వచ్చాయో సినిమాలో కూడా అవే పెట్టారు. సో సీన్స్ పరంగా పెట్టిన పరంగా బాగా చేశారు. లోకేష్ వాజ్ గుడ్. ఫెంటాస్టిక్ కాదు కానీ ఇట్ వాజ్ గుడ్. ఎందుకంటే లోకేష్ యూఎస్పీ ఆ ఫాస్ట్ టేకింగ్ ఆ ఎడిటింగ్ కట్స్ అవేవి లేదు. ఓవరాల్ గా ఒక మూవీ పరంగా అయితే చాలా బాగా చేస్తారు. ఆర్ట్ డైరెక్షన్ అయినా కొరియోగ్రఫీ కూడా బాగుంది.